సూపర్ స్టార్ మహేష్ బాబు గారు శ్రీలీల గారు నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ రివ్యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ జస్ట్ ఓకే అనిపించింది నాకు. అసలు ఎలా ఉండాలి మూవీ, చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూశాక. ఓన్లీ మహేష్ బాబు గారి వల్లే మూవీ చూడాలి అనిపిస్తది. ఆయన భుజాల పైన మోసారు మూవీ మొత్తం. ఆయన గ్రేస్, చార్మ్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా అనిపిస్తది. కానీ మూవీలో సోల్ లేదు. అసలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఎంట్రీ అంటే ఎలా ఉండాలి, అస్సలు సాటిస్ఫై అవ్వలేదు ఇందులో ఆయనకి ఇచ్చిన ఎంట్రీతో. నేను అంటే పోకిరిలో ఎలా ఉంటది ఆయన ఎంట్రీ, ఇందులో జస్ట్ గరం మసాలా సాంగ్ తో కారులోంచి దిగటమే పెద్ద ఎంట్రీలా చూపించారు. మహేష్ బాబు గారి వల్లే ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ చూస్తాం మనము. మదర్ ఎమోషన్ చాలా లైట్ గా చూపించారు. మదర్ దూరం అయినందుకు హీరో ఎంతలా ఫీల్ అవుతాడో అవి ఒక 2-3 సీన్స్ పెట్టినా కనెక్టింగ్ గా ఉండేదేమో. ఇంటర్వల్ కి లైట్ గా మదర్ ఎమోషన్ సీన్ ని పెట్టారు. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ దాకా సేమ్ ఫస్ట్ హాఫ్ లానే చూపిస్తారు. క్లైమాక్స్ చాలా బాగా చూపించారు మూవీలో. కనెక్టింగ్ గా కూడా ఉంటది, అట్ ది సేమ్ టైం ఎమోషనల్ గా కూడా ఉంటది. కానీ అదివరకే చాలా లేట్ అవుతది. మధ్య మధ్యలో మహేష్ బాబు గారి జిమిక్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో శ్రీలీల గారి డాన్స్ కోసం ఒక ఎపిసోడ్ పెట్టారు. ఆ ఎపిసోడ్ మొత్తం అల్టిమేట్. అసలు ఆ ఎపిసోడ్ లో ఆవిడ డాన్స్ ఇరగదీసింది. మహేష్ బాబు గారు కూడా ఫన్ చేస్తూ చాలా బాగా డాన్స్ చేశారు. అజయ్ ఘోష్ గారి ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే హైలైట్ అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో ఇది. రోజు రోజుకి ఆయన అందం అదిరిపోతుంది. శ్రీలీల గారికి ఓన్లీ గ్లామర్ కోసం వాడారు మూవీలో. డాన్సులు కూడా ఇరగదీసింది ఆవిడ. వెన్నెల్ కిషోర్ గారి కామెడీ లైట్ గా బానే పండింది. జయరామ్ గారు, రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, రావ్ రమేష్ గారు, మురళీ శర్మ గారు, సునీల్ గారు అందరూ ఉన్నంత వరకు బానే చేశారు. అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. థమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ ఆర్ గుడ్. కుర్చీ మడత పెట్టి ఇస్ హైలైట్. డైరెక్షన్ విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షనే దెబ్బేసింది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే జస్ట్ ఓకే మూవీ ఇది. మహేష్ బాబు గారి కోసం చూడొచ్చు. ఆయన ఫన్, మేనరిజం, లుక్స్ మామూలుగా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు శ్రీలీల గారు నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు సోర్ ఎంటర్టైన్మెంట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సోర్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.